ఈ ఫిట్నెస్ దాని మీద గుజరాత్లో ఏమో మామూలుగా ఏదైతే జరుగుతుందో అలా చేసుకునే రూపాయలు మీ అందరికీ దాన విషయం తెలుసు. ప్రతి ఒక్క సంవత్సరం మనకి ఎప్పుడు వస్తుందా, ఆ 10,000 రూపాయలు ఎప్పుడు వస్తుందా, ఆ బ్రేక్లు ఏ విధంగా చేయించుకోవాలని ఆశపడే పరిస్థితులను కూడా మనందరికీ తెలుసున్న విషయం. మరి రానున్న రోజుల్లో గవర్నమెంట్ వచ్చిన లాభాల్లో మరి ఏవైతే గత ప్రభుత్వం మాకు ఏదైతే సహాయ సహకారాలు అందించిందో అదే విధంగా కనీసం మాకు తెలియజేస్తా ఉన్నాం. మేము జిల్లా నాయకత్వంతో పాటు మా అనుబంధ సంఘాలు ఉన్నటువంటి స్టాండ్ కార్యక్రమంలో కొన్ని లోటుపాట్లు ఉన్నా సరే ఇది మాది అనుకునే కార్యక్రమాన్ని మీరు మాకు చేసిన వాళ్ళు చెప్తే అన్నయ్య గారు మీరు ఎలా చేయలేదు, అన్నయ్య గారు మీరు ఎలా చేయలేదని మనకి గ్రహించి మనకి ఈ రోజున ఎప్పుడే సంవత్సర కాలం వ్యర్థ అయిపోయింది. ఈ రోజు కార్మికుల కిందే ఉండిపోయాడు. కార్మికుడికి ఏ రకమైన ఇది లేదు. మరి గత ప్రభుత్వంలో మనం జయప్రదం చేస్తారన్న విషయాన్ని కూడా మీ అందరికీ ప్రభుత్వం వాహనదారుల బాధల్ని వారి యొక్క ఆదాయాన్ని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ కార్యాచరణ ఉండాలి. ఈరోజు కార్మికులు వాహనానికి నెలకొచ్చేటప్పటికి ఈఎంఐ కట్టడానికే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక సందర్భాల్లో ఫైనాన్స్ కంపెనీలు ఆ బండిని సీజ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి విషయాల్లో కాస్త నేను అనేక సందర్భాల్లో ఇన్వాల్వ్ అయి ఉంటాను కాబట్టి నాకు ఆ బాధలు తెలుసు. కార్మిక కుటుంబాలు ఈ రోజు ఎన్ని బాధలు పడుతున్నాయో ప్రభుత్వం గమనిస్తలేదు. దాని మీద ఒక అవగాహన లేదు. ఏదైనా ఒక కార్యాచరణ చేయాలి అనుకుంటే మనం చేస్తున్నటువంటి ఈ విధానం మూలంగా కార్మికులు, కార్మిక కుటుంబాలు, అలాగే వాహనదారులు ఏ విధమైన ఇబ్బందులు పడతారు అనేది మొట్టమొదట స్పష్టమైనటువంటి అవగాహన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఉండాలి. అవేమీ లేకుండా కేవలం కొంత ప్రైవేట్ శక్తుల్ని ప్రోత్సహించడానికి తీసుకునేటటువంటి నిర్ణయాలు వాళ్ళని బాగు చేస్తున్నట్టు ఉంటుంది కానీ కార్మిక కుటుంబాల్ని, కార్మికుల్ని సర్వనాశనం చేసేటటువంటి విధంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు ప్రభుత్వం అవలంబించినటువంటి ఈ ఫిట్నెస్ సిస్టమ్ అనేది చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు ఈ ఫిట్నెస్ సిస్టమ్ అనేది చిన్న విషయంగా ఆలోచిస్తే ముందు వాహనదారుడు రోడ్డు మీద తిరగడానికి భయపడతాడు. అలాగే దీని మీద ఉపాధి పొందుతున్నటువంటి కార్మిక కుటుంబాలు భయాందోళన చెందేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ఆటో కార్మికులు కావచ్చు, అలాగే ఇతర వాహనాలు కావచ్చు, ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళ స్వయం కృషి దాని మీద ప్రభుత్వానికి ట్యాక్స్ కోట్లాది రూపాయలు వెళ్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు రవాణా శాఖ నలుపుకోగలుగుతున్నాయంటే కేవలం ఈ ప్రభుత్వానికి ఈ వాహనాల రూపంగా వెళ్ళేటటువంటి పన్నులు చాలా వరకు ఆ శాఖను నడిపించగలుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వేధింపులు, ఈ తరా వేధింపులు అనేది కార్మికులకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్నది ప్రభుత్వం దృష్టి సారించాలి. కానీ ఈ సిస్టమ్ ఖచ్చితంగా యావత్ కార్మిక సోదరులు అలాగే ఇతర రవాణా సౌకర్యం మీద ఆధారపడినటువంటి ఉపాధి పొందుతున్నటువంటి వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తారు. అలాగే అన్ని రాజకీయ పక్షాలు దీన్ని వ్యతిరేకించే పరిస్థితి ఇక్కడికి వచ్చేసి అలాగే ముందు ఈ కార్యాచరణ ప్రభుత్వం పట్టించుకోకపోతే ఖచ్చితంగా వాహనదారుల పక్షాన వివిధ రాజకీయ పక్షాలు అలాగే ఉద్యమ సంస్థలు అలాగే అన్ని సంఘాలు వాళ్ళకి భాషలుగా నిలిచి ఖచ్చితంగా ఆ ఉద్యమాన్ని ఉధృతం చేసేటటువంటి పరిస్థితులు కల్పిస్తామని, అందుకు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి అలాగే మాకున్నటువంటి అనుబంధ సంస్థల నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వందన సమర్పణ మన నరసింహరావు గారు చేయవస్తుంది.